హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ట్యూస్డే రోజు ఈవినింగ్ తీసిన వ్లాగ్. ఈవినింగ్ 5:30 నుంచి 9:30 వరకు అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫస్ట్గా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే టీ పెడుతున్నానండి. బావ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. బావ రాగానే బావ కోసం అయితే అల్లం టీ పెడుతున్నాను. మేమైతే రెగ్యులర్గా అయితే టీ అయితే తాగము. ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు మాత్రం అల్లం టీ అయితే తాగుతాము. ఈరోజు ట్యూస్డే బావ ఫాస్టింగ్ ఉంటాడు. బావ అయితే ఫుడ్ అయితే తినడు. బావ కోసం అయితే నేను టీ పెడుతున్నాను. అలాగే మా కోసం కూడా. టీ అయితే ఎక్కువ తాగకపోవడం మంచిదండి. టీ హెల్త్కి మంచిది కాదు. అందుకని టీ అయితే ఎక్కువ మేమైతే తాగము. ఎక్కువ అలవాటు ఉన్న వాళ్ళు అయితే కొద్దిగా తగ్గించడం మానుకోండి. టీ అయితే మంచిది కాదు హెల్త్కి. ఇక్కడ టీలోకి కొంచెం 2 యాలకులు ఇంకా అల్లం దంచి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటే టీ అనేది చిక్కగా రుచిగా చాలా బాగుంటుందండి. ఇలా వేసుకొని ట్రై చేయండి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో మనకైతే కామెంట్ చేయండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. జలుబు ఉన్నప్పుడైతే కొంచెం అల్లం అనేది ఇంకొంచెం ఎక్కువ వేసుకొని తాగితే మన గొంతు అయితే కొంచెం రిలీఫ్ అయిపోతుంది. ఇక్కడ బావకి నాకు పిల్లలకి టీ అయితే పోసానండి. ఇక్కడ చిన్నబాబు అయితే చాలా పెద్ద కామెడీ చేస్తున్నాడు. హీరో అంట తను. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ని చూసి నేను హీరో అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను వాకిలి అయితే ఊడ్చుకుంటున్నాను. ఈవినింగ్ అయితే వాకిలి ఊడ్చుకుంటున్నాను. మా క్వార్టర్స్లో అందరికైతే పని వాళ్ళు ఉన్నారండి, ఒక నాకు తప్ప. నెలకి వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి పని వాళ్ళని ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి నేనే ఊడ్చుకుంటున్నాను. నాకైతే పని వాళ్ళని పెట్టుకొని పని చేయించుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఈ మాత్రం కూడా ఊడ్చుకొని బోళ్ళు కడుక్కోలేమా, మనం తిన్న ప్లేట్లు మనం కడుక్కోలేమా అని చెప్పి నేనే చేసుకుంటా. మళ్ళీ నెలకి 3000 అట్లా ఇచ్చి చేయించుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. అదే 3000 నేను సేవ్ చేసుకుంటే నాకు దేనికైనా అవసరం వస్తుంది కదా అని ఆలోచిస్తాం. ఎంత లేట్ అయినా సరే నేనే చేసుకుంటా, నేనే ఊడ్చుకుంటా. దానికి తోడు నాకు కొంచెమే ఉంటుంది ఖర్చు అయితే. నేను ఊడ్చుకోగలనని చెప్పి నేనే ఊడ్చుకుంటా. ఆ మనీ నేనే సేవ్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఇక్కడైతే డిన్నర్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. పన్నీర్ రోల్స్ చేద్దాం అనుకుంటున్నాం. బావ అయితే ఈరోజు రైస్ అయితే తినడు కదా, మార్నింగ్ నుంచి అయితే ఏం తినలేదు. ఇంకా బావకి ఏం తినడని చెప్పి నేను కూడా ఇక వంట చేయడం కూడా మానేసిన. పిల్లలకైతే కొంచెం లెమన్ రైస్ లంచ్ పెట్టేసా. అదే కొంచెం రైస్ ఉంటే నేను తినేసిన. ఇంకా కర్రీస్ అయితే నేనేం వండలేదు. ట్యూస్డే రోజు బావతో పాటు నేను కూడా ఉపవాసం ఉంటా. ఏం వండుకుంటాంలే అని చెప్పి వండుకోను కర్రీస్, రైస్ గిన. ఇక్కడైతే పన్నీర్ రోల్స్ చేద్దామని చెప్పి పిండి అయితే కలుపుతున్నా. ఇది గ్రైండర్లో గోధుమ పిండి కూడా కలుపుకోవచ్చండి. చాలా మెత్తగా అవుతుంది. చాలా మెత్తగా స్మూత్గా అయితే పిండి వస్తుంది. నాకైతే చపాతీ పిండి కలపడం అంటే అస్సలు ఇష్టం ఉండదండి, ఎందుకో తెలియదు కానీ చపాతీ పిండి కలపడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. గ్రైండర్లోనే వేస్తా, చాలా మెత్తగా అవుతుంది. పన్నీర్ రోల్స్ కోసం అయితే ఇక్కడ పన్నీరు 2 క్యాప్సికమ్స్, 2 టమాటోస్, 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర అన్నీ అయితే కట్ చేసి నీట్గా కడిగి అయితే పెట్టుకున్నాను. తర్వాత నేనైతే చపాతీలు చేస్తున్నాను. ఇక్కడ 1 లేయర్ చపాతీ చేస్తున్నాను. మడత రొట్టెలు చేసుకుంటామండి మేము ఎప్పుడైనా. చపాతీ అంటే మడత రొట్టె ఉండాల్సిందే, 4 పొరలు వస్తుంది. చాలా మెత్తగా ఉంటుంది. 2 days అయినా ఉంటాయి చపాతీలు అట్లా అయితే. ఇవైతే ఒకటే లేయర్ అంటే మడతగా వేయకుండా చేస్తాం కదా, అదైతే గట్టిగా అనిపిస్తుంది. నాకు అసలు తినాలనిపించదు. కానీ ఇక్కడైతే నేను ఒక 5 అయితే లేయర్ లేకుండానే మడత కాకుండానే చపాతీలు చేస్తున్నా. ఎందుకంటే పన్నీర్ రోల్స్ కోసం అయితే ఒక 5 అయితే చేసి పెట్టుకున్నాను. ఇక్కడ బావ పన్నీరు ఫ్రై చేస్తున్నాడండి. పన్నీర్ రోల్స్ చేయాలంటే బావనే చేయాలి, నేనైతే అస్సలు చెయ్యను. బావ అయితే చేస్తాడు, చాలా బాగా చేస్తాడు నూడిల్స్, పన్నీరు. నాకైతే పెళ్ళైన కొత్తలో అసలు వంట అనేది రాదండి. అసలు నా ఆలోచన కూడా రాలేదు నాకు అసలు వంట రావాలి, అది రావాలి, ఇది రావాలని. పెళ్ళైన కొత్తలో అయితే బావనే చేసేవాడు ఎంతో ఓపికగా. నాకు బావనే నేర్పించాడు వంట చేయడం అంటే ఏంటి, అసలు వంట ఎట్లా చేయాలి, ఎప్పుడు ఏది వేయాలి అని చెప్పి బావనే నేర్పించాడు. ఇప్పుడైతే చాలా బాగా చేస్తా వంట అయితే. కర్రీస్ అయితే చాలా బాగా వండుతా. బావ నాకు హెల్ప్ చేస్తున్నాడు.
వంట చేయడంలో అయితే బావ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి. వంట పనిలో కాదు, ఏ ఏ ఏ పనైనా నాకు బావ హెల్ప్ చేస్తాడు. నేను ఈ పని చేయడం ఏంటి, ఆడవాళ్ళే చేయాలి ఈ పని, వంట ఆడవాళ్ళే చేయాలి, ఈ పని ఆడవాళ్ళే చేయాలని మాత్రం అస్సలు అనడు. బావ అయితే ఏ పనైనా నాకు హెల్ప్ చేస్తాడు. నాకు శ్రమ అనేది కలిగించడు. నాకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాడు. చాలా బాగా అయితే హెల్ప్ చేస్తాడండి. చపాతీలు అయితే చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పన్నీర్ కూడా ఫ్రై చేశాడు. తర్వాత రోల్స్ అనేది చుట్టుకోవాలి. ఫస్ట్ అయితే టమాటో సాస్ అయితే టమాటో సాస్ వేస్తున్నాడు. తర్వాత కొంచెం పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నాము. తర్వాత కొన్ని క్యాప్సికమ్స్ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ ముక్కలు, తర్వాత కొన్ని టమాటో ముక్కలు, తర్వాత కొన్ని ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం చీజ్ వేసుకుంటున్నామండి. ఇది చీజ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము, అందుకే కొంచెం గట్టిగా అయిపోయింది. చీజ్ అయితే వేసుకున్నాము. అంతేనండి. ఇంకా రోల్ లాగా చుట్టుకొని మనము ఓవెన్లో పెట్టుకొని ఒక 6 మినిట్స్ ఇట్లా ఓవెన్లో పెట్టుకుంటే అంతేనండి, మనకి మంచి ఎమ్మి పన్నీర్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇలా 4 రోల్స్ అయితే చుట్టుకొని పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి టేస్ట్. పిల్లలకు పెడితే అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పెద్ద బాబు అయితే పన్నీర్ రోల్స్ చాలా ఇష్టంగా తింటాడు. ఒక్కటి తింటే సరిపోతుందండి, కడుపు నిండిపోతుంది. చాలా బాగుంటాయి రోల్స్ అయితే. పన్నీరు వెజిటేబుల్స్ వేసుకుంటున్నాం కాబట్టి హెల్తీ ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. పిల్లలకి చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఓవెన్లో అయితే పెట్టుకున్నాము. ఓవెన్లో పెట్టుకొని పవర్ ఆన్ చేసుకొని ఒక 6.5 మినిట్స్ అయితే పెట్టుకున్నాము. 6.5 మినిట్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. 6.5 మినిట్స్ తర్వాత అయితే మనకి పన్నీర్ రోల్స్ అయితే రెడీ అయిపోతాయి. 6.5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే మనకైతే పన్నీర్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. ప్లేట్ అయితే బాగా కాలుతుంది. వేడికైతే ప్లేట్ అయితే బాగా కాలుతుంది. చూడండి, మనకి పన్నీర్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చాలా ఇష్టం పన్నీర్ రోల్స్. ఒక్కటి తింటే చాలు, కడుపు అయితే నిండిపోతుంది. చిన్నబాబు కోసం అయితే కొంచెం పన్నీర్ పక్కకు పెట్టాము. వాడు ఇట్లా రోల్స్ లాగా అయితే తినడు, విడిగా పన్నీర్ చపాతి పెడితేనే తింటాడు. ఫైనల్గా ఇంకా వంట అయితే పూర్తయిపోయింది మాకు. రోల్స్తో అయితే ఈ డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామేమో. రోల్స్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్. ఇంకా బాగా చేసిన తర్వాత రోల్స్ బాగుండకపోతాయా? చాలా బాగున్నాయి. పిల్లలకి పెట్టకుండా తింటున్నారని మాత్రం కామెంట్ చేయొద్దు. అక్కడ వేడిగా ఉన్నాయని చెప్పి ఆగారు పిల్లలు, చల్లారిన తర్వాత తింటామని చెప్పి. ఫుడ్ అయితే చాలా తగ్గిద్దాం అనుకుంటున్నాము. కొంచెం హెవీగా తినకుండా కొంచెం డైటింగ్ చేద్దాం అనుకుంటున్నాము, వెయిట్ అయితే తగ్గాలని. అందుకే కొంచెంగానే తింటున్నాము. చూడండి, చాలా బాగుంది కదా. చూడడానికి అయితే చాలా బాగుంది. నాకైతే ఇలా ఆనియన్స్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. బిర్యానీలోకి లేదా చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఇలా వాటిలోకి పచ్చి ఆనియన్స్ వేసుకొని తినడం అంటే చాలా ఇష్టమైపోయింది. ఇంకా ఆనియన్స్ తినడం కూడా చాలా మంచిది హెల్త్కి అయితే. డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ నేను బాసన్లు అయితే కడుగుతున్నాను. నైటే క్లీన్ చేసుకుని పెట్టుకుంటానండి. మళ్ళీ తెల్లవారితే మనకి తొలి ఏకాదశి పండగ రోజు కదా, ఆ రోజు మళ్ళీ నాకు పని వాళ్ళు కూడా లేరు, మొత్తం పని అంతా నేనే చేసుకోవాలి. అండ్ నైటే అంతా క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుందామని క్లీన్ అయితే చేస్తున్నాను. చక్కగా సాంగ్స్ పాడుకుంటూ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. తెల్లవారితే ఏం హడావిడి లేకుండా మనము ప్రశాంతంగా అయితే పని అయితే కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ప్రశాంతంగా. అందుకని నైట్ క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఏ హడావిడి అయితే ఉండదు. కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియో అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. వీడియో ఎవరైనా చూడకపోతే ప్లీజ్ చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.